హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్వి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అందరు లంచ్ చేశారా? ఏంటి మీ లంచ్లో స్పెషల్? మాదైతే ఈరోజు స్పెషల్ ఎండి చేపలు చింతాకు కూర. నాకైతే ఈ కూర అంటే చాలా ఇష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు కూడా ఏ కర్రీ అంటే ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు కూడా ఇదే ఇష్టం అయితే అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ వీడియో నేను చిన్న వీడియో రికార్డ్ చేశాను. మా ఇంట్లో ఈ ఎండు చేపల కూర ఎలా చేస్తారని. అది ఈ వీడియోలో పెట్టాను, చూడండి. బాగుంటుంది ఈ చేపల కూర అయితే. మా హెల్త్కి మంచిది కూడా. దానికోసం ఫస్ట్ అయితే ఎండిపోయిన చింతాకు ఉంటుంది కదా, దాన్ని వేపుకొని అంటే పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత చేపలు ఉంటాయి కదా, అవి బాగా కడుక్కొని, నేను వీడియోలో చూసినట్లయితే తీసుకున్నాం మేము నిన్న ఇంటికి వస్తే అమ్మడానికి వాళ్ళ దగ్గర. అవేనండి ఇవి. అయితే మేము వీటిని పక్కిలు అంటాము. మీ సైడ్ ఏం పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళతోటి. బాగా క్లీన్ చేసుకొని వండుకొని స్టార్ట్ చేయాలి. అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేలోపు మనం కడిగి పెట్టుకున్న చేపలు, దాంట్లో ఉప్పు, కారం, కొంచెం ఉప్పు, మీకు కావాలంటే మ్యాంగో వేసుకోవచ్చు. సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో దొరుకుతుంది కాబట్టి మా ఇంట్లో మా అమ్మ వేసింది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చింతాకు పొడి ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆనియన్స్, వాటిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకొని మీకు పులుపు తగ్గట్టు, ఒకవేళ పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, చింతపండు చారు. లేకపోతే వాటర్ వేసుకొని మొత్తం కలిపేసి అలా ఒక 15 మినిట్స్ ఉడికించామంటే కర్రీ రెడీ అయిపోద్ది. మా సైడ్ అయితే పక్కిలు చింతాకు ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీలైతే. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టము. అంటే మ్యాంగోస్ అన్ని సీజన్స్లో ఉండవు కాబట్టి దొరికేటప్పుడే వేస్తాము. అదర్వైజ్ మామూలుగా అయితే వేయము. మ్యాంగో లేకుండా ఓన్లీ చింతాకు పొడితోటే చేస్తారు. ట్యాంగీగా బాగుంటుంది. ఇదిగోండి, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది కర్రీ అయితే. అందరం తిన్నాము, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and comment and subscribe to my channel. Bye bye friends.